హలో వెల్కమ్ టు 10 Max. రికార్డులు చూసుకోమంటున్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ కల్కి నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రభాస్ అన్న ఈ ఒక్క డైలాగ్ నిజంగానే రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. లేటెస్ట్ గా అన్ని క్యారెక్టర్స్ కి ఇంట్రో ఇస్తూ క్రేజీగా రిలీజ్ అయిన కల్కి ట్రైలర్ సోషల్ మీడియాలో మానియా క్రియేట్ చేస్తోంది. 4 ఏళ్ల నుంచి ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉందో, టైమ్ మిషన్ సంగతేంటో చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఫుల్ ప్లెజ్డ్ ట్రీట్ ఇచ్చింది. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి నుంచి జస్ట్ స్టోరీ శాంపిల్ చూపిస్తూ రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ మరో రికార్డ్ బ్రేకింగ్ మూవీతో రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేనంత భారీ బడ్జెట్ తో ఇప్పటివరకు రాని జానర్లో డిఫరెంట్ సైఫై మూవీగా తెరకెక్కుతోంది కల్కి. సినిమాకి ముందు కొత్త ప్రపంచాన్ని చూస్తారంటూ డైరెక్టర్ అండ్ టీం ఎలా చెప్పారో సరిగ్గా అలాగే ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించారు నాగ్ అశ్విన్. ప్రభాస్, దీపికా పదుకున్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కల్కిలో ఒక్కో క్యారెక్టర్ గురించి జస్ట్ అలా హింట్ ఇచ్చారు ట్రైలర్ లో. నిజానికి ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ హైలైట్ అవుతున్నారు. ప్రభాస్ సీరియస్ గా కాకుండా తన రొటీన్ స్టైల్ క్యాజువల్ గా డిఫరెంట్ గా కనిపిస్తే, అమితాబ్ బచ్చన్ మాత్రం సీరియస్ గా గంభీరంగా అశ్వత్థామగా సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. దీపికా పదుకున్, దిశా పటాని సో కాల్డ్ హీరోయిన్స్ లా కాకుండా యాక్షన్ తో అదరగొడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కల్కి ట్రైలర్ అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ట్రైలర్ తోనే రికార్డులు సెట్ చేస్తున్న కల్కి జూన్ 27న రిలీజ్ అయి ఎన్ని కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బర్త్డేకి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు బాలయ్య. 2 సాలిడ్ సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు. బాబీతో చేస్తున్న సినిమా నుంచి యాక్షన్ ట్రీట్ తో పాటు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న అఖండ 2 అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి బాలయ్య సినిమా టీజర్ ఎలా ఉందో, అఖండ 2 స్టార్ట్ అయ్యేదెప్పుడో ఇప్పుడు చూద్దాం. పొలిటికల్ గా బిజీగా ఉన్న తన ఫ్యాన్స్ ను కూడా సంతోష పెడుతున్నారు బాలయ్య. ఈ సోమవారం తన బర్త్డే సందర్భంగా క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. రెండింటికి 2 బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. స్పెషల్లీ బాబీ, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింగిల్ డైలాగ్ లేకపోయినా జస్ట్ ఎలివేషన్ తోనే అదరగొడుతున్నారు బాలయ్య. బాబీ, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బాలయ్య 109వ సినిమా నుంచి బాలయ్య క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఎలాంటి ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే కనిపించబోతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్ గా, వైలెన్స్ కి విజిటింగ్ కార్డ్ గా బాలయ్య కనిపించబోతున్నారు. బాలకృష్ణ సినిమాలకి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తున్న తమన్ ఈ సినిమాకి కూడా సాలిడ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ వీడియోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. బర్త్డే రోజు కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు బాలయ్య. తన 110వ సినిమాని బోయపాటితో అనౌన్స్ చేశారు. ఎలివేషన్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్యకి ఓ రేంజ్ క్రేజ్ తీసుకొచ్చిన బోయపాటితో అఖండ 2 అనౌన్స్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఎగ్జైట్ అవుతారు జనాలు. అదీ కాక అఖండ సినిమాకి సీక్వెల్ కావడం, వీళ్ల కాంబినేషన్ లో 4వ సినిమా కావడంతో మరింత క్రేజ్ పెరిగిపోతోంది. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే ఓపెనింగ్ జరుపుకోబోతోందని తెలుస్తోంది. ఎలక్షన్స్ రాకముందు వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అయ్యే వరకు ఆగండి అన్నారు. తీరా అయిపోయాక రిజల్ట్స్ వస్తాయి కదా, ఆగమన్నారు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి పవర్లోకి వచ్చాక ఇప్పుడేగా పవర్ వచ్చింది, ఇప్పుడప్పుడే సెట్లోకి వచ్చేది లేదంటున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి పవన్ షూటింగ్స్ కి వస్తారని, సినిమాలు త్వరగా కంప్లీట్ చేస్తారని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి, సినిమా యూనిట్స్ కి మరోసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. జూలై నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి వస్తారంటూ సోషల్ మీడియాతో పాటు జనాలు కూడా అనుకుంటున్నారు. ఎలక్షన్స్ హడావుడి, రిజల్ట్, పదవులు ఇవన్నింటికి లాస్ట్ 6 మంత్స్ నుంచి సినిమాల వైపు చూడలేదు పవన్ కళ్యాణ్. అందుకే ఎలాగో రిజల్ట్ వచ్చింది, గ్రాండ్ గా పొలిటికల్ విజయాన్ని సాధించారు కాబట్టి ఇక సినిమాలదే లేట్ అని అనుకున్నారు. కానీ పవన్ ఇప్పుడప్పుడే షూటింగ్స్ కి వచ్చే పరిస్థితి లేదని, అన్ని సినిమాలు ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే అని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. మొన్న మధ్య సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు ఓజీకి టైం ఉందేమో, ఆ టైంకి హరిహర వీరమల్లు థియేటర్లోకి వస్తుందేమో అనుకున్నారంతా. కానీ అసలు ఓజీ హరిహర వీరమల్లు కాదు, ఏ సినిమా షూటింగ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే పొలిటికల్ గా తన సత్తా చాటుతున్న పవన్ కళ్యాణ్ కొంత సెట్ అయ్యే వరకు షూట్స్ కి రారని, అందుకే సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నట్టు టాక్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఒక్కటైనా ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తారని, గ్యారంటీగా థియేటర్లలోకి వస్తుందని వెయిట్ చేస్తున్నారు అటు ప్రొడ్యూసర్లు, అభిమానులు. కానీ ఆ సీన్ మాత్రం కనిపించడం లేదు. పొలిటికల్ యాక్టివిటీ కొంచెం సెట్ అయ్యే వరకు షూట్స్ కి రారు అని, అసలు ఉన్న వాటిని కంప్లీట్ చేయగానే మరే కొత్త సినిమాలు పవన్ కళ్యాణ్ ఓకే చేయరు అని కూడా తెలుస్తోంది. ఈ 6 నెలల నుంచి అసలు స్టార్ హీరో రిలీజ్ లేక ఉసురుమంటున్న తమిళ్ ఫ్యాన్స్ ముందుంది అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అని ఆనందపడుతున్నారు. ఇయర్ ఫస్ట్ హాఫ్ లో డిసప్పాయింట్ చేసిన తమిళ్ స్టార్ హీరోలు సెకండ్ హాఫ్ లో మాత్రం అదరగొట్టడానికి వరుసగా రెడీ అవుతున్నారు. జూలై నుంచి మొదలు పెడితే చూసినోళ్లకి చూసినన్ని సినిమాలు అంటూ తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పట్టుమని ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయని స్టార్ హీరోలు సెకండ్ హాఫ్ లో సాలిడ్ సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో కమల్ హాసన్ ఫస్ట్ ఉన్నారు. 4 ఏళ్ల నుంచి అసలు రిలీజ్ ఊసే ఎత్తని భారతీయుడు 2 జూలై 12న ఎంటర్టైన్మెంట్ మారథాన్ స్టార్ట్ చేయబోతున్నారు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 ఇప్పటికే ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేసింది. మరో తమిళ స్టార్ హీరో విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాని సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తున్నారు. వారిసు, లియో సినిమాలతో అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయినా తమిళ్ హీరో విజయ్ తన అప్కమింగ్ మూవీ గోట్ లైఫ్ ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ డ్యూయల్ రోల్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న గోట్ లైఫ్ వినాయక చవితి సీజన్ ని లాక్ చేసుకుంది. విజయ్ పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉండడం, ఇక సినిమాలు చేయను అని విజయ్ చెప్పడంతో గోట్ లైఫ్ మీద ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. అసలు స్పీడ్ విషయంలో ఏమాత్రం తగ్గని రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, రాణా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టయన్ సినిమా అక్టోబర్ 10న దసరా సీజన్ లో రిలీజ్ కాబోతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన లాల్ సలాం తో నిరాశపరిచిన రజనీ వెట్టయన్ లో ఫుల్ ప్లస్డ్ ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తమిళ్లో పెద్ద హీరోలందరూ సెకండ్ హాఫ్ రిలీజ్ కి రెడీ అయి డేట్స్ కూడా దాదాపు అనౌన్స్ చేశారు. అయితే సూర్య, విక్రమ్ మాత్రం ఇంకా డేట్ ఫిక్స్ చేయకుండా కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా నిర్మాతలు కూడా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో విక్రమ్, తంగళాన్ సినిమాల రిలీజ్ ఎప్పుడంటూ పెడుతున్న పోస్టులకు సినిమాకి కలెక్షన్లు రావాలంటే ఎప్పుడు రిలీజ్ చేయాలో మాకు తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువ సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ డిలేతో సెకండ్ హాఫ్ లోనే థియేటర్లలోకి రాబోతోంది. మరి కంగువ డేట్ ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన మరో స్టార్ హీరో మూవీ తంగలాన్ సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయింది. విక్రమ్ హీరోగా, పారంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది తంగలాన్. ఎలక్షన్స్ తర్వాత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అనౌన్స్ చేసిన టీం ఎలక్షన్ లో రిజల్ట్ హడావుడి ఎలాగూ అయిపోయింది కాబట్టి త్వరలోనే మిగిలిన సినిమాల క్లాష్ చూసుకుని డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. మరి ఈ సంవత్సరంలో ఎప్పుడు అన్నది మాత్రం సస్పెన్సే. ఇలా ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఎంటర్టైన్మెంట్ తో ఉన్న తమిళ్ ఇండస్ట్రీ సెకండ్ హాఫ్ లో స్టార్ హీరోల ఎంట్రీతో థియేటర్లలో సందడి రాబోతోంది. బాక్సులు బద్దలయ్యేది అప్పుడే అంటున్న నాని, కొత్త సినిమా స్టార్ట్ చేసిన రామ్, నెక్స్ట్ మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్న రవితేజ, నందమూరి హీరోని పరిచయం చేస్తున్న వైవిఎస్ చౌదరి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని తన అప్కమింగ్ మూవీ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. వివేక్ ఆత్రేయతో తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం నుంచి ఫస్ట్ సాంగ్ ఈ నెల 15న రిలీజ్ అవుతోందంటూ క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు. రామ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. మిస్టర్ టీ మిస్టర్ పోలిసెట్టి తీసిన డైరెక్టర్ మహేష్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో సినిమా ఓపెనింగ్ జరిగినట్టు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం పూరి జగన్ తో డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు.
రవితేజ తన 75వ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. కొత్త డైరెక్టర్ భాను భోగవరపుతో అనౌన్స్ చేసిన సినిమాని నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో రవితేజకు జంటగా శ్రీలీల రిపీట్ అవుతోందని తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న హరోం హరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయింది. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న ఈ హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో జరగబోతోంది. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. నందమూరి 4వ తరం హీరోని పరిచయం చేస్తూ నందమూరి తారక రామారావు అనే సినిమా చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. ఈ అకేషన్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారి కోసం, ఆ పేరుని పరిచయం చేయడం కోసం. అతను ఎవరో కాదు, మా రామారావు గారి ముని మనవడు, మా హరికృష్ణ గారి మనవడు. అది ఈ రోజున ఇంతకు ముందు నేను చెప్తున్నా, మా యువరత్న నటరత్న వారసుడు, నటవారసుడు యువరత్న బర్త్డే రోజు, జన్మదినం రోజున అనుకోకుండా ఈ రోజున మేము ఆయనకి పండగ రోజైన ఈ రోజున, జన్మదినం రోజున ఈ విశేషాన్ని మేము ప్రకటింపజేసుకోవడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాము. విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో చేస్తున్న సినిమా మహారాజా. తెలుగు, తమిళ్లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా అనౌన్స్ చేసిన సికందర్ మూవీ ఈ నెల 18 నుంచి ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ చేస్తోంది. వి సముద్ర డైరెక్షన్ లో రవి, ప్రీతి జంటగా తెరకెక్కుతున్న సినిమా వరదరాజు గోవిందం. 6 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రమేష్ బాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన నేను కీర్తన సినిమా మంచి హిట్ అవ్వాలని బెస్ట్ విషెస్ అందించారు దర్శక నిర్మాత సాయి రాజేష్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.